నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లరాళ్ల తండ, దేవునిగుట్ట తండ, సిరిపుర, ఎల్యాగుట్ట తండ, గోవిందరాజుపల్లి, హత్నూర తదితర గ్రామాలలోని పర్యటించారు. సిరిపుర ఎంపీటీసీ లక్ష్మీ భీమ్ల నాయక్ ఆధ్వర్యంలోని తెల్లరాళ్ల తండ వార్డు మెంబర్ రాజు నాయక్, కోఆప్షన్ మెంబర్తో పాటు 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద విజయం ఖచ్చితంగా సాధిస్తుంది. ఇది ఆల్రెడీ ఆ స్పష్టత నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చింది. మీరు నిన్న కాంగ్రెస్ పార్టీ నామినేషన్ చూశారు. ప్రజలు ఎంత సంఖ్యలో వచ్చిందనికంటే ప్రజల్లో ఎంత స్వచ్ఛందంగా స్పందన ఉన్నది, ఈ ప్రభుత్వాన్ని దించాలనే తపన ఏమున్నది అనేది నిన్న ప్రజల్లో నుంచి తెలిసింది మనకు. కాబట్టి ఈ అన్ని వర్గాల ప్రజలు ఈ మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిరుత్సాహంగా నిస్పృహతో ఉన్నారు. ఈ తెలంగాణ సాధించుకున్నాక మనకు కొనగూరింది ఏమీ లేదు అనే విషయంలో వాళ్ళ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి తీర్పు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా రాబోతుంది. ఇంకోటి సార్, మరి రెబల్గా కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి నుంచి బీఫామ్ రాకుండా అనిల్ కుమార్ గారు వేశారు నామినేషన్. అది ఎలా జరుగుతుంది? ఇది ప్రజాస్వామ్యం. టికెట్లు చాలామంది ఆశిస్తారు. పార్టీ ఒకరికే టికెట్ ఇవ్వగలుగుతాను, అందరికి ఇవ్వలేదు. నాకు టికెట్ ఖరారు చేసింది, బీఫామ్ ఇచ్చింది, బీఫామ్ సబ్మిట్ చేశాను. పార్టీ అధిష్టానం ఆయన విషయంలో ఆలోచన చేస్తుంది, తనకు కూడా మంచి అవకాశాలు ఇస్తుంది. ఇండిపెండెంట్గా నామినేషన్ చేయడం అనేది ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆ విషయంలో కూడా పార్టీ అధిష్టానం ఆయనతో చర్చలు చేస్తుంది, సానుకూలంగా స్పందిస్తాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున